ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే మార్చి 20వ తారీఖు అనుకున్నాం. అందరూ పోస్ట్ పోన్లు చేసుకుంటుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ప్రీపోన్ చేసుకుని వారం రోజులు ముందుగానే థియేటర్లో సందడి చేయడానికి, పండగ చూపించడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ సినిమాకి సంబంధించి నిన్న కూడా మనం వీడియో చేసుకున్నాం. దీంట్లో బీజిఎం చేయడానికి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి తమన్ గారు ఆన్ బోర్డు వచ్చారు. ఇంకా అసలు ఇప్పటికీ ప్రమోషన్స్ అనేవి ఒక్క హరీష్ శంకర్ గారు మాత్రమే ముందుండి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అసలు దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా, మిగతా హీరోయిన్లు కావచ్చు, మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా ఎవరన్నా ప్రమోషన్స్ లో పాల్గొంటారా లేదా అనేది అంతా చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక్కసారిగా వారం రోజులు ముందుకు రావటం, ఇంకొక వారం రోజులే సినిమా రిలీజ్ అవడానికి టైం ఉండటం, ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఇప్పటికే యుఎస్ కి సంబంధించినటువంటి ప్రింట్ ఇవ్వాలి, ప్రీమియర్స్ కి సంబంధం యుఎస్ లో ప్రీమియర్స్ చేయడానికి ఇప్పటికే డేట్స్ అంటే టికెట్స్ బుకింగ్స్ ఓపెనింగ్ కి డేట్ కూడా అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నిటి తరుణంలో ఇంత ఫాస్ట్ గా ఇవి జరుగుతాయా, జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్ గా అనుకుంటే జరుగుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు కూడా ఆయన జీవితం అంతా కూడా సినిమా అయినా రాజకీయం అయినా అంత ఈజీగా వచ్చింది అయితే కాదు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అదే టెన్షన్. అధికార పార్టీలో ఉన్నా కూడా ఆయనకి ఎలాంటి టెన్షన్స్. హరిహర వీరమల్లు చూసుకోవచ్చు, లేదంటే ఓజీ సినిమాకి సంబంధించి చూసుకోవచ్చు. ఓజీ సినిమాకి అయితే ట్రైలరు రేపు సినిమా రిలీజ్ అనగా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసి ఏదో తూతూ మంత్రంగా చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. అత్తారింటికి దారేది అనేటువంటి సినిమా అయితే అసలు ట్రైలర్ కాదు కదా, సాంగ్స్ కాదు కదా, ఎలాంటి ముందస్తు అంటే ప్రీ రిలీజ్ కానీ ఏమి చేయకుండానే సినిమా 1.5 hours దగ్గర బయట అంటే పైరసీ అయిపోయి రిలీజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు, 100 కోట్ల క్లబ్లో అలా చేరిపోయింది అత్తారింటికి దారేది. అంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉంటే చాలు, సినిమాకి ఏమంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయా, అసలు ప్రమోషన్స్ జరుగుతున్నాయా, అసలు ఏమి పట్టించుకోవటం లేదేంటి, ఏమీ రిలీజ్ చేయట్లేదేంటి, ట్రైలర్లు ఇవి అసలు ఏమీ ఉండవు. ఎందుకంటే మీరు అత్తారింటికి దారేది అప్పుడు చూసుకుంటే అసలు ట్రైలర్ కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. జస్ట్ సింపుల్ పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక వాక్ స్టిల్ మాత్రం రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యి కొంతమందిని తిట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇలా ఎవరు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఒక్కసారిగా సినిమా మొత్తాన్ని బయట రిలీజ్ చేసేటువంటి ఏంటి కుట్ర అనేది దాని మీద కొంత మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. తెల్లారే సినిమా కూడా రిలీజ్ చేశారు. అయినా కూడా అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫోన్లో ప్రతి ల్యాప్టాప్లో సినిమాని చూసేసినటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఇలా మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇచ్చారంటే ఇండియా సినిమా చరిత్రలోనే అలా జరిగినటువంటి, అంటే సినిమా ముందే బిఫోరే రిలీజ్ అయిపోయి పైరసీ అయిపోయి అందరూ చూసేసినా కూడా ఇంత మ్యాసివ్ హిట్ అందుకున్నటువంటి హీరో ఎవ్వరూ లేరు ఈ భారతదేశంలో. కేవలం అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఒక సంచలనంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో వకీల్ సాబ్ కావచ్చు, లేదంటే అంతకుముందు వచ్చినటువంటి భీమ్లా నాయక్ కావచ్చు, వీటప్పుడు ఆఖరికి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని సినిమా థియేటర్ల దగ్గర పెట్టి మరి 5 రూపాయలు 10 రూపాయలు అమ్మించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. వాళ్ళ సినిమా యాత్ర అనేటువంటి సినిమాకి మాత్రం 150 రూపాయలు 200 రూపాయలు టికెట్లు పెట్టుకుని వాళ్ళు అమ్ముకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పటికి 5 రూపాయలు పెట్టే అమ్మాలనేటువంటి రూల్స్ ని పాస్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏ విజయం కూడా అంత ఈజీగా దొరకలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చక్కగా మార్చి 26వ తారీఖు కదా అని చెప్పి చాలా రిలాక్స్గా ప్రమోషన్స్ హరిశంకర్ గారు స్టార్ట్ చేశారు. కానీ అందరి కోరిక, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాల కోరిక, ఎందుకంటే ఇలా ముందొస్తే ఆ పండగ అంతా కూడా కవర్ అవుతుంది, ఒక మంచి కలెక్షన్స్ వస్తాయి, థియేటర్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా పడుతుందంటే పండగ కనిపిస్తుంది, వాళ్ళల్లో కళ్ళల్లో ఆనందం ఉంటుంది, వాళ్ళకి బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు అనేటువంటి ఆతృతలో ఆనందంలో వాళ్ళు కూడా ముందుకు రమ్మనటం, సినిమాని సాధ్యమైనంత వరకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో 16వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని ఇప్పటికే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి భేటీ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఏపీలోనా లేదా హైదరాబాద్లో జరుగుతుందా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటనేది తెలియదు. కానీ ఇంకా ట్రైలర్ కూడా కట్ అవ్వాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకుండా మరి ట్రైలర్ ఎలా కట్ చేస్తారు? 2.5 గంటల పాటు ఆ సినిమాని చూసి దాంట్లో ప్రేక్షకుల్ని మెప్పించేలాగా ఆ కట్స్ని ఆ బీజిఎంతో మ్యాచ్ చేసి రిలీజ్ చేయడం అంటే సాహసమే.
థియేట్రికల్ ట్రైలర్ అసలు ఎప్పుడు వస్తుంది? ఇప్పటి వరకు ఏదో సాంగ్స్ రిలీజ్ చేశారు, అవి బాగా హిట్ అయినాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు, సినిమాని ఇంట్రెస్ట్గా చూపించాలంటే మిగతా హీరోలందరికీ ఇవి కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రం ఇవి ఏమీ అవసరం. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అన్నట్టుగా ఆ కట్అవుట్ పెట్టుకుని ట్రైలర్లు, గ్లిమ్స్, ఇంకొకటి ఏమి రిలీజ్ చేయకుండానే పవన్ కళ్యాణ్ గారు మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఆయనకి ట్రైలర్లతో, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సంబంధమే లేదని చెప్పాలి. వీటన్నిటికీ అతీతుడని పవన్ కళ్యాణ్ గారితో మనం చెప్పొచ్చు కూడా. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఆయన ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆ కష్టం ప్రజలకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళ గుండెల్లో స్థానం ఇస్తారు. అది సినిమా అయినా రాజకీయమైనటువంటి నమ్మేటువంటి సిద్ధాంతం అయింది. సో డెఫినెట్గా సినిమా బాగుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ప్రీ రిలీజ్ ఈవెంట్లా, ఇంకొకట, ఇవన్నీ పక్కన పెట్టండి. సినిమా సూపర్ హిట్ అని చెప్పి ఇప్పటికే హరీష్ శంకర్ గారు వరుసపెట్టి ఇంటర్వ్యూల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గబ్బర్ సింగ్కి మించి ఈ సినిమా ఉండబోతుంది అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ట్రైలర్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, 16వ తారీఖు ఉండదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం అప్పటి వరకు.